ప్రతి సంవత్సరం జంతువుల పరుగు పందెం ఆదివారం జరిగేది. వేగంగా పరిగెత్తేవాళ్లు సాధన చేసేవారు, నెమ్మదివాళ్లు చూస్తూ ఉండేవారు. ఒక సంవత్సరం పొరపాటున పందెం సోమవారం జరిగిపోయింది. చీతా నిద్రలో ఉంది, గుర్రం పొలాల్లో పనిచేస్తోంది. జింకకు పందెం రద్దయిందని అనిపించింది. కాని తాబేలు మాత్రం వచ్చింది. అది నెమ్మదిగా కాబట్టి కాదు, అది ప్రతిరోజూ వస్తుంది. పందెం ఉన్న రోజుకే కాదు. అది ఒంటరిగా నడిచింది, గమ్యానికి చేరుకుంది. చప్పట్లు లేవు, గుంపు లేదు. తర్వాత ఎవరు గెలిచేవాళ్లమో అని జంతువులు వాదించుకున్నప్పుడు అడవి బోర్డుమీద మాత్రం ఒక్క పేరు మాత్రమే ఉంది: విజేత తాబేలు. ప్రతిభ ఉన్నా అప్పుడప్పుడు వస్తే నిరంతరత ఎప్పుడూ గెలుస్తుంది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకరోజు అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.